ఫ్రెండ్స్, నేను మీ కౌశిక్. పండుగ అని చెప్పేసి మా అమ్మ పొద్దుగానే లేపి చెట్టు ఎక్కించింది. మామిడి చెట్టు, మామిడి కొమ్మలు అయితే తెంపేసి గుమ్మానికి కట్టేసినాక ఇక బోనం బిందె తీసుకొని బోనంకి అయితే డెకరేషన్ నేనే చేస్తున్నా. అయితే ఇక పేపర్ మీద ఆర్ట్ వేసేసి అవన్నీ అక్క పెడుతున్నా గ్లూతోని. ఇది నేను లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నా. లాస్ట్ ఇయర్ మంచిగా వచ్చిందని ఈ ఇయర్ కూడా అట్లనే చేస్తున్నా పేపర్తోని. దాని తర్వాత కమల్ అనేది పెట్టేసిన, దాని తర్వాత గొలుసు పెట్టేసిన అమ్మవారిది, దాని తర్వాత త్రిశూలాలు పెట్టేసిన ఆయిల్ అప్లై చేసేసి పసుపు బండారు అనేది జల్లెడతోని పట్టాలి. ఇక పసుపుతో పట్టేసినాక అది క్లీన్ చేసుకోవాలి. పద్ధతితో త్రిశూలాల మీద కూడా పసుపు పడుతుంది కదా, క్లీన్ చేసుకొని దాని మీద మళ్ళీ ఇంకోసారి కుంకుమతో కోటింగ్ చేయాలి. దాని తర్వాత పైన బిందె కుంకుమతో కోటింగ్ ఇచ్చినాక ఎల్లో కలర్ లైన్స్ కొట్టేసి దానికి పసుపు అనేది ఇచ్చేసిన దాని లోపల. దాని తర్వాత దీనికి కూడా కుంకుమతో ఇస్తాను చెప్పిన, దీన్ని కూడా కుంకుమతో ఇచ్చేసి ఇక అమ్మవారికి బొట్టు పెట్టేసిన. దాని తర్వాత ఇంకా నుదుట కుంకుమ బొట్టు పెట్టిన, అంటే కుంకుమ నీళ్ళలో కలిపి బ్రష్తో వేసేసిన. ఇక మా అమ్మ అయితే బోనం పోసేస్తుంది. ముందైతే నూనె పొలాలు పెట్టి అన్నం పెట్టేసి ఆకుకూర వేసేసింది. ఆకుకూర వేసేసినాక పెరుగు అయితే వేసింది. పెరుగు వేసినాక పచ్చిపులుసు వేసింది. పచ్చిపులుసు వేసినాక యాపకొమ్మలు అయితే పెట్టేసి పైన ఎర్ర బోనం కూడా పెట్టేసి దాంట్లో ఏమో ఉల్లిగడ్డ ఇంకా చింతపండు నీళ్ళు అయితే పోసింది. దాని మీద కూడా యాపకొమ్మలు పెట్టేసి ఇక అమ్మవారికి దండ అయితే పడుతుంది. ఇక దీపం పైన పెట్టేస్తుంది. ఈ బోనం బుదిచ్చిన మా నాయనమ్మ మా మమ్మీకి నేర్పించింది. అంటే మా నాయనమ్మ దగ్గర మా మమ్మీ నేర్చుకుంది బోనం బుదిచ్చుడు. బ్యాక్గ్రౌండ్లో ఇక సింపుల్గా చేసిన డెకరేషన్. ఇక మా అమ్మాయి తోడుబియ్యం కలుపుకొని ఇక కూర్చుంది. బియ్యం కలుపుతుంది మా మమ్మీ. తీసుకొని మా చెల్లె నూనె వస్తుంది చేతిలో. ఇక పటాపట్ కలిపేసిన బియ్యం. దాని తర్వాత బియ్యంలో కుడుకలు పెట్టిన 12 ఆకులేమో పెట్టిన తమలపాకు. తర్వాత కుడుకల్లో ఖర్జూర పసుపు కొమ్మ అదేదో పెట్టి ఇంకోటి బ్లాక్ కలర్ దాంట్లో ఏదో గాజులు పెట్టి పూలు పెట్టి దాన్ని డెకరేషన్ కంప్లీట్ చేసింది. తర్వాత టెంకాయ కొట్టింది, కొబ్బరికాయ కొట్టేసింది. అదైతే బోనం పూజించేసింది, దీపం ముట్టించేసింది దాంట్లో. ఇక మా డాడీ అయితే నిమ్మకాయ పోసి శాఖ పోసేసి మా మమ్మీకి బోనం ఎత్తినాక ఇక అయితే శాఖ అంటారు. అట్లా నిమ్మకాయ పోసి శాఖ పోవడం వల్ల డిస్ట్ అనేది పోతుంది. అమ్మవారు వచ్చినప్పుడు అట్లా బోనం ఎత్తినప్పుడు అట్లా డిస్ట్ ఇస్తారు మా తెలంగాణలో. ఇక్కడైతే మా రక్షిత్ మా ఇంటి పక్కన ఉంటాడు బిడ్డోడు. వచ్చేసి మా పోతురాజులు బోనాల షాన్ అంటారు ఏంటంటే పోతురాజులు తిన్న అసలు బోనాలలో కళనే ఉంటుంది. అసలు పోతురాజు అంటే బోనాలు అంటే పోతురాజు అంటే. దాని తర్వాత ఇవన్నీ మా కాలనీ బోనాలు అనమాట. తర్వాత శివశక్తుల డ్యాన్స్. కాలనీలో ఏవి చేసినా చేయకపోయినా మాత్రం బోనాలు అయితే ధూమ్ధాం చేస్తారు. ఎంతైనా బోనాలు అంటే బోనాలే. అసలు బోనాలు అంటే శివశక్తులు, పోతురాజులు, డప్పులు, మేళలు అవన్నీ ఇట్లా గూస్ బంప్స్ వస్తే మొత్తం. ఎంతనేమో మన తెలంగాణ రాష్ట్ర పండుగ చేసే విధానం బోనాలు. అసలు బోనంని పట్టుకోకుండా అసలు ఎట్లా ఎత్తుకుంటారేమో, అసలు డ్యాన్స్ కూడా ఆడతారు. ఇప్పుడు నేను ఒక వాటర్ బాటిల్ ఎత్తున పెట్టుకొని ఇట్లా 10 అడుగులు వేయలేకపోతా. వాళ్ళైతే ఎట్లా డ్యాన్స్ చేస్తారంటే అబ్బా దేవుడు మహిమ మొత్తం అంతా. అమ్మవారు వచ్చేసరి ఇక్కడైతే వాళ్ళు కోలాటలు ఆడుతారు.
అయిపోయినాక ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం. ఇక అమ్మ దర్శనం చేసుకొని ఓడి బియ్యం పోసిన చీర పంతులు